ఇది ఇది ఇప్పుడు గురు శిష్యులు ఇరువురు కలిసి కదా ఉపనిషత్తు చెప్తూ ఉండాలి. ఇటువంటి చోట మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఇది ప్రార్థన కదూ. మాకు యశం కలుగ్గాక, కీర్తి కలుగ్గాక, బ్రహ్మవర్చస్సు కలుగ్గాక, ఇది ప్రార్థన. ఎవరు ప్రార్థన చేసేది? గురువా? గురువు నాకు కీర్తి కావాలి, ఆయనేం గురువు సార్? కీర్తి కావాలని కోరుకునేవాడు గురువా? బ్రహ్మవర్చస్సు, బ్రహ్మ జ్ఞానం కావాలనుకునేవాడు గురువా? అంటే ఏముంది ఇప్పుడు ఆయన దగ్గర? బ్రహ్మజ్ఞానం ఉందా? కాబట్టి ఇది కేవలం శిష్యుడికి సంబంధించింది. శిష్యేన ప్రార్థన ఉపపద్యతే, శిష్యేన ప్రార్థన ఉపపద్యతే. కాబట్టి ఈ రెండు ఎప్పుడైతే మాకు కీర్తి కావాలి, మాకు బ్రహ్మవర్చస్సు కావాలని అడగడం జరిగిందో, ఇది శిష్యవచనం ఆశిహి, ఇది శిష్యవచనం ఆశిహి. కాబట్టి శిష్యుడి యొక్క కోరికది, గురువుకు కాదు. ఎందుకని? శిష్యుడు ఎందుకు కోరుకుంటున్నాడండి? శిష్యస్య హి అకృతార్థత్వాత్, వాడు ఇంకా తరించలేదు గనక, కృతార్థుడు కాలేదు గనక, శిష్యస్య హి అకృతార్థత్వాత్ ప్రార్థన ఉపపద్యతే. నా ఆచార్యస్య, ఆచార్యస్య నా శిష్యేన ప్రార్థన ఉపపద్యతే. ఎందుకని? అకృతార్థత్వాత్, వాడు ఇంకా తరించలేదు గనక, వాడు ఇంకా కృతార్థుడు కాలేదు గనక, నాకు యశము కావాలి, నాకు కీర్తి కావాలి, నాకు బ్రహ్మవర్చస్సు కావాలి అని అనుకుంటూ దాంతోపాటుగా గురువు కూడా కావాలని అడుగుతూ ఉన్నాడు. అంతేగాని నాచార్యస్య ఆచార్యస్య నా. ఎందుకని? ఆచార్యుడు ఎందుకు కోరుకోడు? కృతార్థత్వాత్. ఇది ఆయన కృతార్థుడు అయిపోయి ఉన్నాడు గనక ఆప్తకామస్య కాస్పృహ. ఆత్మవిద, ఆత్మని తెలుసుకునేటువంటి జ్ఞాని, తను పొందవలసింది ఈ ప్రపంచంలో ఏమీ లేదా ఆయనకు పూర్ణంగా తెలుసు. కృతార్థత్వాత్ కనుక ఆచార్యస్య నాచార్యస్య, వీడు కోరుకుంటూ ఉన్నాడు. శిష్యేన ప్రార్థ్యతే నా శిష్యేన ప్రార్థన ఉపపద్యతే. ఎందుకని? అకృతార్థత్వాత్. ఇది ఇంపార్టెంట్. కాబట్టి ఈ రెండు కూడాను మాకు బ్రహ్మవర్చస్సు కలగాలి, నాకు యశస్సు కావాలి అని అనుకుంటూ ఉన్నారట వాళ్ళు. అది అనుకోవడం కూడా నాకు అని అనకుండా నౌ ఆవయోహో శిష్యాచార్యయోహో. ఎందుకంటే అయ్యా నీకు సరే కీర్తి, ఆయనకి ఎందుకు కీర్తి నువ్వు కోరడం? నాకే అంటే గురువు ఏమని అనుకుంటాడేమో. అది కూడా కాదు, అదొకటేమో ఉండొచ్చు. గురువు మనసు అయితే ఒకటే, కానీ శిష్యుల మనసులు ఎన్నో. కాకపోతే ఇంకొకటి ఉంటుంది. గురువుకి యశస్సు కావాలంటే ఆయనకి పేరుంటేనే నాకు పేరు, ఇదొకటి మళ్ళీ. ఎందుకని? ఆ చెట్టు పేరే చెప్పాలి మళ్ళీ ఎక్కడికన్నా వెళితే. గురువు పేరు చెప్పకుండా శోభించేవాళ్ళు వేరే. నేను అనుకుంటా అదేదో జన్మాంతర పుణ్యఫల విశేషం ఉంటే తప్ప. ఇప్పుడు రమణ మహర్షి, ఎవరయ్యా నీ గురువు అంటే ఎవరైనా సరేనా, ఆయన జగద్గురువులా కనపడుతుంది. అందుకని ఎవరో రేర్ అట్లా. అంటే వాళ్ళకు కూడా గత జన్మల్లో ఉండుంటారు గురువులు, సేవలు చేసి ఉంటారు, లేకపోతే జ్ఞానం వచ్చేందుకు అవకాశం లేదు. ఎందుకని? గురువు బోధిస్తూ ఉంటేనే జ్ఞానం రానప్పుడు ఏ గురువు బోధించుకుంటే జ్ఞానం వచ్చిందంటే ఎట్లా వచ్చిందని అర్థం. కాబట్టి గతంలో ఉంటుంది. శుచీనాం శ్రీమతాంగేహే యోగభ్రష్టో విజాయతే, అటువంటి కేసెస్ ఉంటాయి భగవద్గీతలో మనం చూసినట్టుగా. అలాంటి వాళ్ళలో రేరుగా ఉంటుంది. అర్థమవుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు గురువు పేరు చెప్పుకొనే జీవించడం ఉంటుంది కనుక ఆయనకి యశస్సు ఉంటే మాకు కూడా యశస్సు ఉంటుంది. కాబట్టి ఆయనకు కూడా అవయోహో, మా ఇద్దరికి కూడా శిష్యాచార్యయోహో నౌ యశః బ్రహ్మవర్చస్సు. కాబట్టి మాకు కీర్తి రెండు కూడా కలుగుగాక అని ప్రార్థన చేశారట. ఇప్పుడు అథ సంహితాయా ఇది ఉపనిషదం వ్యాఖ్యాస్యామః. ఇది గురు. ఎప్పుడైతే వాళ్ళు ఒక్కసారి అయ్యా శిక్షాధ్యాయం చెప్పేయడం జరిగింది అని అన్నాడో, వెంటనే వీళ్ళు సహ నౌ యశః సహ నౌ బ్రహ్మవర్చసం అని వాళ్ళు అనగానే ఇప్పుడు గురువు అధాత సంహితాయా ఉపనిషదం వ్యాఖ్యాస్యామః. ఇక్కడి నుంచి గురు గుర్తుపెట్టుకోండి. ఆ మొదటి రెండు సహనౌ యశః సహనౌ బ్రహ్మవర్చసం, ఈ రెండు కూడా శిష్యులు పలికింది. అక్కడ శిష్యుల ఉవాచన లేకపోవచ్చు. దట్ ఇస్ ది మీనింగ్ ఇంప్లైడ్. క్లియర్గా తెలుస్తుంది అక్కడ.
అది శిష్యులు పలికింది. తరువాత అథా అతః సగంహితాయా ఉపనిషదం వ్యాఖ్యాస్యామః. సగంహితాః సంహితాః ఇది ఉపనిషదం వ్యాఖ్యాస్యామః. అథాతః సగంహితాయా ఉపనిషదం వ్యాఖ్యాస్యామః. అథ అనంతరం, అథ ఇది శాస్త్ర పద్ధతి. అథాతో బ్రహ్మ జిజ్ఞాస, అథాతో భక్తిం వ్యాఖ్యాస్యామః, అథాతో ధర్మ జిజ్ఞాస. శాస్త్రం స్టార్ట్ చేసేటప్పుడు పద్ధతి ఇది. అథ అతః, ఇంతకుముందు కూడా మీకు చెప్పున్నాను. అథ అంటే అనంతరం, అథ ఇప్పుడు, ఇదానీం రెండు అర్థాలు. ఇప్పుడు, ఎప్పుడు ఏదో జరిగిపోయింది అని అర్థం. ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో అథ అంటున్నాడంటే, అథ అతః, అథ అంటే శిక్షాధ్యాయానంతరం, అది శిక్షాధ్యాయం ఏదైతే ఉందో అది పూర్తయింది కనుక ఇత్యుక్త శిక్షాధ్యాయ. కాబట్టి శిక్షాధ్యాయ ఉక్త ఉదిత చెప్పేశానంటున్నాడు కనుక అది అయిపోయింది కనుక అథ అథ అనంతరం, శిక్షాధ్యాయానంతరం, శిక్షాధ్యాయానంతరం. కాబట్టి శిక్ష అధ్యయనం అయిపోయింది, దాని తరువాత ఇదానీం ఇప్పుడు, అతః ఇది చూడండి, అతః ఈ కారణం చేత, ఈ కారణం చేత ఉపనిషదం వ్యాఖ్యాస్యామః. ఇప్పుడు చెప్పుపోతూ ఉన్నాడు. ఇదేంటో తెలుసా, అంత ఉపాసనలు. ఇప్పుడు ధ్యానాలు, మీకు ఉపాసన స్టార్ట్ అయిపోతా ఉంది, ధ్యానం, చక్కటి ధ్యానాలు, చాలా ధ్యానాలు ఇప్పుడు చెప్తారు. ఒకటి కాదు, రెండు కాదు, రకరకాలైన ధ్యానాలు. ఎవరికి ఏది ఇష్టమో అది చేసుకోవచ్చు. అటువంటి ధ్యానాలు చెప్పబోతా ఉన్నాడు. కాబట్టి ఉపాసన ప్రారంభం చేయబోతూ ఉన్నాడు కనుక అతః ఈ కారణం చేత ఉపాసన. ఏ కారణం చేతండి? ప్రారంభకులైనటువంటి వాళ్ళకి, ఎవరైతే ప్రారంభంలోనే ఉండారో వాళ్ళకి అర్థ ప్రధానత్వాత్ ఉపనిషద కేవలం అర్థానికి సంబంధించింది కనుక, భావ ప్రధానమైంది కనుక, జ్ఞాన ప్రధానమైంది కనుక అది అందిస్తే అర్థం చేసుకోలేరు ప్రారంభకులు గనక, జ్ఞాన విషయాన్ని పట్టుకోలేరు. కాబట్టి ప్రారంభకులైనటువంటి సాధకులు అర్థ విషయంలో శక్తి కలిగి ఉండరు గనక శబ్ద విషయంలో వాళ్ళని నిష్ణాతులను చేయడం. అర్థమవుతుంది? ఇది ఉపాసన. ఏమిలే, మీకు ఏమైనా కన్ఫ్యూషన్ ఉందే? మనం చూచాం కదా, ఆనందవల్లి భృగువల్లికి వెళ్ళాలంటే శిక్షావల్లి కావాలని. కాబట్టి కర్మకాండలు నిష్ణాతులం అయితేనే దాంట్లోకి వెళ్ళగలుగుతూ ఉన్నాం. ఎందుకని? అంతఃకరణ శుద్ధి, ఇంకో పదం చెప్పండి, నైశ్చల్యం. ఈ రెండు జరగాలి కదా. ఈ రెండు జరగడానికి ఇప్పుడు కాబట్టి సరాసరి ఆనందవల్లి ఎత్తుకొని భృగువల్లి ఎత్తుకొని చెబితే అర్థం చేసుకోలేరు గనక, అటువంటి శక్తి ఉండదు గనక. ఎందుకని? గ్రంథంలో ఉండేటువంటి అర్థ ప్రధానం అది. కాబట్టి దాన్ని అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. గ్రంథ భావితా బుద్ధి నశక్యతే, గ్రంథ భావితా బుద్ధి నశక్యతే. కాబట్టి అర్థజ్ఞాన ప్రధానత్వాత్ ఉపనిషద, అటువంటి ఉపనిషత్తు యొక్క జ్ఞానాన్ని అందుకునేటువంటి శక్తి లేకపోవచ్చు. గ్రంథ భావితా బుద్ధి నశక్యతే. కాబట్టి అందుకోలేని వాడికి, అర్హత లేనటువంటి వాడికి అర్హత కల్పించడమే కర్మకాండ యొక్క ఉద్దేశం గనక ఉపాసనలో ప్రారంభం చేస్తూ ఉన్నాడు. అది ఇంకేమీ లేదు. అథాతః సగంహితాయా ఉపనిషదం వ్యాఖ్యాస్యామః. అథ అతః, అథ శిక్షాధ్యాయం అయిపోయిన తర్వాత, అథ అనంతరం ఇదానీం, అతః ఈ కారణం చేత. ఎందుకని? గ్రంథంలో ఉండేటువంటి ఉపనిషత్తులో ఉండేటువంటి జ్ఞానాన్ని అందుకునేటువంటి శక్తి ప్రారంభకులకు ఉండదు గనక మొట్టమొదట అర్థ ప్రధానంగా పోకుండా శబ్ద ప్రధానంగా వస్తున్నాం. ఉపనిషత్తు వాళ్ళకి ఉపాసనలు నేర్పించి, ధ్యానం నేర్పించి, వాళ్ళ మనస్సు శుద్ధి అయిన తర్వాత, అంతఃకరణ నైశ్చల్యం వచ్చిన తర్వాత, అంతఃకరణ శుద్ధి వచ్చిన తర్వాత అర్థజ్ఞానం కూడాను అందించబోతాం తర్వాత. కాబట్టి ఉపనిషదం వ్యాఖ్యాస్యామః. పంచస్వధికరణేషు అధిలోకమధి జ్యోతిషమధి విద్యమధి ప్రజమధ్యాత్మం తామహాసకంహితా ఇత్యాచక్షతే. అది పంచస్వధికరణేషు, పంచసు అధికరణేషు, పంచస్వధికరణేషు, అధికరణేషు ఆశ్రయేషు జ్ఞాన విషయేషు ఇత్యర్థః. కాబట్టి ఇప్పుడు ఆ జ్ఞానాన్ని పొందడానికి ఉపాసనలు ఏవైతే చేయాలనుకుంటూ ఉండారో ఆ ఆశ్రయ స్థానాలు ఉండాలి కదా. దేని మీద ఉపాసన చేయాలి?
ప్రారంభకులు నిర్గుణ ధ్యానం ఎట్లా చేయగలరు? ఏదో ఒక ఉపాసన ఉండాలి. ఆ ఉపాసన కోసమే ఆలంబనం. శివతత్వం మీద నువ్వు ధ్యానం చేయలేవు. శివతత్వం మీద నువ్వు ధ్యానం చేయలేవు కనుక నిర్గుణ పరబ్రహ్మమైనటువంటి శివతత్వం మీద నీకు శివలింగం. శివలింగం అంటే ఏంటి? మూర్తి. మూర్తి ఎందుకు? ప్రతీకోపాసన. ఒక ప్రతిమ ఎందుకు నీకు? ఒక ప్రతీకం ఎందుకు నీకు? ఆలంబనం కావాలి, ఆధారం కావాలి. కాబట్టి కుంటివాడు ఏ విధంగా అయితే ఒక కర్రను ఆధారంగా తీసుకొని కదిలిపోతూ ఉంటాడో అట్లాగే సర్వత్రా నిండి నిబిడీకృతమైనటువంటి పరమాత్మని ధ్యానం చేసే శక్తి, నిర్గుణ ధ్యానం చేసే శక్తి ప్రారంభకులైనటువంటి సాధకులకు ఉండదు గనక ఒక ఆలంబనం ఉండాలి. ఆలంబనం లేకుండా చేసే అవకాశం లేదు. అందువల్ల సగుణ ధ్యానం వచ్చింది. సగుణ ధ్యానం వచ్చినప్పుడు ఇప్పుడు శివలింగం రూపం కనపడుతుంది కదా నీకు. సాకారం, నిరాకారం కాదు, సాకారం కనపడుతుంది. దాని మీద నువ్వు ధ్యానం చేస్తూ ఉన్నావు. ఇది ఆలంబనం. ఇది ఆలంబనం. అయితే సాలగ్రామం విష్ణుం ధ్యాయేత్. సాలగ్రామంలో మనం విష్ణువుని ధ్యానిస్తూ ఉన్నాం. ఎందుకని? అలాగే ఒక పసుపు ముద్ద తయారు చేసి అస్మిన్ బింబే మహాగణపతిం ఆవాహయామి. నువ్వు పూజ చేసేది గణపతికి, కానీ అక్కడ నువ్వు పెట్టుకున్నది పసుపు ముద్ద. ఈ పసుపు ముద్ద ఏదైతే నువ్వు అక్కడ పెట్టుకుని ఉన్నావో అది గణపతికి ప్రతిమది కనపడుతుంది, రూపం. ఆయన యొక్క రూపమే, తప్పు లేదు. ఇది ఉపాసన. ఉపాసన అంటేనే ఏంటంటే లేని లక్షణాన్ని ఆరోపించడమే ఉపాసనలో ఉండే గొప్ప విషయం. నికృష్ట వస్తుని ఉత్కృష్ట దృష్టి, ఇది విషయం, ఇంకేం లేదు. నికృష్ట వస్తుని ఉత్కృష్ట దృష్టి. ఉత్కృష్టమైనటువంటి ఒక విషయాన్ని అల్పమైనటువంటి దాంట్లో తీసుకెళ్ళి చొప్పించి చూడడం, ఆరోపితం. అది ఆరోపించడం. కాబట్టి మా గణపతి ఎంత, ఆయన తీసుకొచ్చి నువ్వు ఇక్కడ పెట్టేది ఏంటి? ఒక కలశంలో నువ్వు నీళ్లు పోసి గంగ ఎంత, హిమాలయాల దగ్గర నుంచి బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోయేంత వరకు గంగా నది ఎంత, నువ్వు ఒక కలశం పెట్టేది, దానికి చుట్టూ మామిడాకు జుట్టేది, ఒక పూలదండ తీసుకొచ్చి జుట్టేది, ఇంకంతే కలశ ప్రతిష్ఠ చేసేది. ఇప్పుడు అస్మిన్ జలే, చూడు తమాష, గంగాజలం. ఎస్, తప్పులేదు. ఒక గంగ ఏంటి, చాలా తీసుకొస్తాం కదా, గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి. అసలు మన దేశంలో లేనివి కూడా ఇప్పుడు పెద్ద ప్రాబ్లం అది. సింధు, నర్మదే సింధు కావేరి. అస్మిన్ జలే సన్నిధిం కురు. మీరందరూ వచ్చి ఉండండి, ఇక్కడ ఈ కలశంలో ఉంటారు. లేకపోతే ఎందుకని ఉంటారు గనకనే నీ సంకల్పంతో ఆరోపిస్తూ ఉన్నావు. సంకల్పేన ఆరోపహ, సంకల్పేన ఆరోపహ. అందువల్ల ఇప్పుడు ఆ కలశాన్ని పెట్టి ఆ కలశానికి పూజ చేస్తూ ఉన్నావు. ఎందుకని? గంగా, పవిత్రమైనటువంటి గంగా, పావన గంగా. లేకపోతే నువ్వెందుకు పూజ చేస్తావు? నువ్వెందుకు పూలమాల వేస్తావు? నువ్వెందుకు హారతి ఇస్తావు? నువ్వెందుకు నైవేద్యం పెడతావు? గంగామాతకు నువ్వు పూజ చేస్తున్నావు. మరి గంగ ఎంత, ఇదంతా, పైగా మన ఇంట్లో నీళ్ళు ఇక్కడే కదా. మంజీరా వాటర్ పర్వాలేదు, గంగగా మారిపోతుంది. నీ భావంలో గంగగా మారుతుంది. సంకల్పేన ఆరోపహ, అర్థమవుతుంది? మంజీరా వాటరే కానీ గంగ. నీ భావశుద్ధి, భావగ్రాహి జనార్దన. నీ భావాన్ని గ్రహించేవాడు పరమాత్మ. ఆ ఉద్దేశంతో నువ్వు చేస్తూ ఉన్నావు, అర్థమవుతుంది? కాబట్టి నికృష్ట వస్తుని ఉత్కృష్ట దృష్టి, ఇది ఉపాసన అంటే. ఏ వస్తువైనా అంతే. కాబట్టి ఇప్పుడు ఆ రోజుల్లో, ఇప్పుడంటే మనకు రామకృష్ణాది అవతారాలు ఉన్నాయి పురాణ కాలం వచ్చిన తర్వాత. ఇప్పుడు త్రేతాయుగం నుంచి మనకు ఆ బాధ లేదు. అంతకు ముందున్న వాళ్ళకు ఉండుంటుంది. మనకు బ్రహ్మాండం ధ్యానం చేయడానికి మనకేంది చూడు, ఎంత మంజులమైన రూపము. పాపం అంతకు ముందు వాళ్ళకి లేదు. ద్వాపరయుగం ముందు వాళ్ళకి దొరకనే లేదు, ఆ రూపం దొరకలేదు, కృష్ణ రూపం. ఎందుకంటే రాలేదు కనుక స్వామి. అంతకుముందు రాముడి రూపం దొరకలేదు వాళ్ళకి కనుక. అప్పట్లో వేదకాలంలో రామకృష్ణాది అవతారాలు కూడా రాలేదు కనుక అప్పుడు ధ్యానాలు చేశారు. చూచారా? దేని మీద చేయాలి? నిర్గుణ పరబ్రహ్మం మీద చేయాలి. కానీ ఇక్కడ ఉండేది ప్రారంభ సాధకులు. అందువల్ల ఏవి కనిపిస్తే వాటిని వదలకుండా ధ్యానం చేసేసారు. అది గురువులు చెప్తూ ఉన్నారు 5 ఉపాసనలు.
పంచస్వధికరణేషు, పంచసు అధికరణేషు ఆశ్రయేషు జ్ఞాన విషయేషు ఇత్యర్థః. ఉపాసనకి 5 విధాలైనటువంటి విషయాలు చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఏమిటో తెలుసా? నంబర్ 1 అధిలోకం, 2 అధిజ్యోతిషం, అది అక్కడ మీరు ఇప్పుడు చదివింది. 3 అధివిద్య, అధివిద్యం. 4 అధిప్రజం. 5 అధ్యాత్మం. తా మహాసగంహితా. తా ఇవన్నీ కూడాను మహాసగంహితా, గొప్ప సంహితలు, గొప్ప ఉపాసనలు ఇవన్నీ. ఇత్యాచక్షతే, ఇతి ఆచక్షతే, ఇది వేదవిద ప్రవదంతి. ఆచక్షతే ఇలా చెప్తూ ఉండారు. ఎవరు? వేదవిద, వేదాన్ని తెలిసినటువంటి వాళ్ళు, వేద విధులు. కథయంతి, ప్రవదంతి, వీటిని ఈ విధంగా చెప్తూ ఉండారు. ఇది చక్షతే, ఇది కథయంతి, ఇలా చెప్తూ ఉండారు. ఏమని? నాయన 5 ఉపాసనలు నీకు చెప్తాం ఇప్పుడు. మొదట, ఇప్పుడు ఇంకా వస్తాయి దీంట్లో, ఈ అనువాకంలో 5 ఉపాసనలు. ఏంటో తెలుసది? అధిలోకం, అధిజ్యోతిషం, అధివిద్య, అధిప్రజ, అధ్యాత్మం. సరేనా? ఈ 5. సో ఇప్పుడు ఏంటి స్వామీజీవి మీరు ధ్యానం చేయడానికి ఈ మంత్రాలు? సరేనా? ఇది సంధి, బాగా అర్థం చేసుకోండి. ఎందుకనంటే ఉదాహరణ చెప్తాను చూడండి. అథాదిలోకం, అధిలోకం ఇప్పుడు 5 కదా. అధిలోకం, అధిజ్యోతిషం, అధివిద్య, అధిప్రజ, అధ్యాత్మం 5 కదా. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని చెప్తున్నాడు మీకు. అధిలోకం మీద ఏ విధంగా ఉపాసన, ఎట్లా ధ్యానం చేయాలి అనేది. దీనికి ముందుగా ఒక్క విషయం మీరు తెలుసుకుంటే మంచిదే. ఎందుకంటే ఇదిగో ఇప్పుడు అధిలోకం ఏదైతే మనకు కనిపిస్తూ ఉందో ఈ లోకం, దీన్నే పరమాత్మ స్వరూపంగా ధ్యానం చేయడం కదా. విరాట్ రూప ధ్యానం చెప్పకుండానే విశ్వరూప ధ్యానం. తమాషా చూడండి. పృథివీ పూర్వరూపం, ద్యౌ ఉత్తర రూపం, ఆకాశ సంధి, వాయు సంధానం, ఇది అధిలోకం. ఇది ఉపాసన. ఈ అధిలోకం ఏదైతే మనకు కనిపిస్తూ ఉందో, ఇది దర్శనముక్తం కనపడుతూ ఉంది. ఇది దర్శనం ఉక్తం, మన కళ్ళ ముందే కనపడుతూ ఉంది. ఎక్కడో కాదు, ఎక్కడికో వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు, మన కళ్ళ ముందు కనపడుతూ ఉంది. అధిలోకం. ఇది సంధిలో ధ్యానం. సంధిలో ధ్యానం. సంధి అని ఎందుకు అనాల్సి వస్తూ ఉందంటే, సిరీస్ ఇక్కడ అధ్యయనం చేసే పిల్లలు వ్యాకరణం నేర్చుకొని ఉండారా లేదు? అయిపోయింది కదా శిక్షాధ్యాయం. ఇత్యుక్త శిక్షాధ్యాయ, ఇదంతా సమన్వయం, కార్లేషన్ అయిపోయింది, చెప్పేశాడు గురువు. కాబట్టి వాళ్ళకి వ్యాకరణం తెలుసు, శుభ్రంగా తెలుసు. కాబట్టి సంధి తెలుసు, సంధి పరిచ్ఛేదం తెలుసు, సమాసం అంటే ఏంటో తెలుసు, అన్నీ తెలుసు. ఈ సంధి వాళ్ళకి తెలిసిన దాన్ని. ఎప్పుడు కూడా ఉపాసన ఎట్లా ఉండాలంటే, తెలిసిన దాని మీదనే ఉపాసన చేయాలి, కానీ తెలియని దాని మీద ఉపాసన చెప్తే, ఇప్పుడు నేను జంబర గండరడంజర చిన్, దీని మీద మీరు ధ్యానం చేయండి. ఏంటి స్వామి? డింబర గంబర జంబర లింబల జిన్. దీని పేరు ట్రాన్సెండెంటల్ మెడిటేషన్. దీని పేరేంటి? ట్రాన్సెండెంటల్ మెడిటేషన్. అది అర్థమవుతుంది. అంటే అర్థం కాని పదం మీద ధ్యానం చేయడం. ఇది ఎక్కడా లేదు ప్రపంచంలో, ఎక్కడా లేనిది అంతటా ఉంది. ఇప్పుడు ఇది కలియుగం అంటారు దీన్ని. ఈ ధ్యాన ప్రక్రియలు ఎక్కడయో నాకు అసలు అర్థమే కాదు. ఏదో ఒక సౌండ్ ఇచ్చేసి దాని మీద ధ్యానం చేయమంటే, సౌండ్ మీద ధ్యానం చేసేది నేను గేదెటయ్యా? గేదెకి సౌండ్స్, నాకు అక్షరాలు ఉన్నాయి కదా, అర్థం లేకుండా, భావం లేకుండా ఏంటి అసలు ఈ ధ్యానం? దాని పేరు అతీంద్రియ ధ్యానం, ట్రాన్సెండెంటల్ మెడిటేషన్. ఇప్పుడు ఇది అది కాదు. అందువల్ల వాళ్ళకి వ్యాకరణం తెలుసు కనుక సంధి. సంధి అంటే ఏంటి చెప్పండి? 2 పదాల కలియక సంధి. మళ్ళీ ఇప్పుడు నేను సెకండ్ ఫారం థర్డ్ ఫారంకి వచ్చి టీచ్ చేయాలి. ఇప్పుడు సంధి అంటే 2 పదాల ఎక్కడైతే కలుస్తాయో అది సంధి. అంటే పదాంతము, పదాది. పదాంతంలో ఉండే అక్షరము, పదాదిలో ఉండేటువంటి అక్షరము 2 ఏకం కావడము సంధి. అది త్రికసంధి అయినా తిక్కసంధి అయినా, అర్థమైతే ఏ సంధి అయినా సరే. సంధి అని అంటే ఒక పదంలో పదాంతంలో ఉండే అక్షరం, ఇంకొక పదంలో పదాదిలో ఉండేటువంటి అక్షరం
ఆ రెండు ఏకమైతే సంధి. మర్చిపోయినారా?